పాదలేపనము యొక్క ప్రభావంతో అరుణాస్పద పురము నుండి హిమాలయ పర్వతములకు వెళ్ళిన ప్రవరాఖ్యుడు అక్కడ హిమాలయ పర్వతముల యొక్క సుందర రూపమును చూస్తూ పులకించిపోయాడు. అక్కడ మంచు కొండలలో చాలాసేపు తిరిగిన తరువాత ప్రవరాఖ్యుడికి ఉన్నటువంటి పాదలేపనము కరిగిపోయి తన ప్రభావమును కోల్పోయినది. అప్పుడు ప్రవరాఖ్యుడు తన పురమును చేరుటకు మార్గము తెలియక అటూ ఇటూ తిరుగాడుతుండగా వరూధిని కనిపించినది. అప్పుడు వరూధినితో ప్రవరాఖ్యుడు ఇలా అంటున్నాడు: యువతివీవు భీత హరినేక్షణ, యువతివీవు భీత హరినేక్షణ, ఒంటి చెరించెదు ఓటలేకివన భూమి భూసురుడ నే ప్రవరాఖ్యుడ త్రోవ తపితిన్, క్రూవునగ్రమునకుంతను దించి పురంబు చేరనించె విధిగాంతు తెల్పగదవే తిరువిద్ది శుభంబు నీకగున్. భయపడిన జింక లాంటి కన్నులు కలిగిన దానా, నీవెవరు? ఈ అడవిలో ఒంటరిగా తిరుగాడుతున్నావు. నేను ప్రవరాఖ్యుడను, భూసురుడను. త్రోవ తప్పినాను. క్రూవికి ఈ పర్వత శిఖరములపైకి వచ్చి మా ఊరికి తిరిగి వెళ్ళడానికి విధము తెలియకున్నాను. నాకు మార్గము చెప్పుము, నీకు శుభము కలుగును అని ప్రవరుడు వరూధినితో చెబుతున్నాడు.